చేసే సిస్టమ్ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక లోపం ఏంటంటే స్థానిక నాయకత్వాల బలహీనత. నాయకుడు బలవంతుడే, ప్లానింగ్ లో బలహీనులు. నాయకులు బలమైన నాయకులే ఉన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి అయినా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అయినా. ప్లానింగ్ లో బలహీనులు, చట్ట ప్రకారం ఎట్లా ఎదుర్కోవాలా, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లాంటి యాక్షన్స్కి వెళ్ళాలా, ఇట్లాంటి వాటిలో బలహీనులు. రెండోది, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఏమీ ఉండట్లేదన్న ఒక డిసప్పాయింట్మెంట్తో అగ్రెసివ్ అటాకింగ్కి వెళ్ళలేకపోతున్నారు. అంటే నాయకులు కూడా కొంత భయం. ఇప్పుడు అనిల్ కుమార్ ఉంది, ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, రేపు విచారణకి వెళ్ళాలి. గోవర్ధన్ కాకాని ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆల్రెడీ ఓకే. ఇంకెవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఇంక దీని మీద? బయటికి రావాల్సింది ఏం? చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉంటే ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడు ఏంది? ఆయన రాలేదా? లోకేష్ మీద కేసులు పెడితే ఇంట్లో పడుకున్నాడు ఏంది? రాలేదా? వాళ్ళని గురించి మీరు రకరకాల కామెంట్లు చేస్తారే, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇంకా మీకెందుకు? అంటే ఒక పక్క అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకో పక్క రేపో మాపో వీళ్ళు అరెస్ట్ అవుతారు అనేది కూడా ఉంది. అలాంటప్పుడు ఇంకేం ఫైట్ చేస్తాడు? ఏదో ఉంది కదా బూత్ సామెత, అది ఎళ్ళు నువ్వు ఇంకా ఎట్టగాడు చేసేటప్పుడు పోవయ్యా, ఓ వీరుడుగా అన్నా పోతావు. చావు అనివార్యమైనప్పుడు అవతలని చంపిపో అనేది రూలు. యుద్ధం అనివార్యమైనప్పుడు చావడానికి సిద్ధపడాలా. లేదు, యుద్ధం నుంచి పారిపో, రాజకీయాలు వదిలేసి ఇంట్లో పడుకో, అది బెటర్ కదా. కానీ స్పెషల్గా ఓకే, ఇంతకుముందు కూడా ఆంక్షలు ఉన్నాయి లేదని, కానీ వాటితో పోల్చుకుంటే ఇంతకుముందు ఆ రెంటపాలెం కానీ చిత్తూరు ఇవన్నీ